హలో డిజైనర్స్, మనకు ఫ్రేమర్, లవబుల్ రైట్, ఈ రెండిట్లలో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్ గా మనకి ఏంటంటే ఒక డిజైనర్ వెబ్సైట్ గానీ యాప్ గానీ చేసిన తర్వాత పోర్ట్ఫోలియో చూపించమని అడిగినప్పుడు దాన్ని అప్లోడ్ చేయడానికి మనము బిహాన్స్ పోర్ట్ఫోలియో వాడినాం. తర్వాత డ్రిబుల్ అనేటటువంటి ప్లాట్ఫామ్ కూడా వాడి మనము కేస్ స్టడీస్ అనేది బిల్డ్ చేసినాము. దాంట్లో అప్లోడ్ చేసి మన రెజ్యూమ్ పంపించినప్పుడు కానీ తర్వాత మీ పోర్ట్ఫోలియో లింక్ షేర్ చేయమన్నప్పుడు మనము బిహాన్స్ తర్వాత డ్రిబుల్ చేసినాం కదా. అవి కాకుండా మనకి ఏంటంటే కొంచెం అఫీషియల్ గా ఉండడం కోసం యాజ్ ఎ డిజైనర్స్ గా మీరు ఫ్రేమర్ లో కూడా మీ పోర్ట్ఫోలియో లైవ్ లో ఒక వెబ్సైట్ లైక్ www.deepak.com అని టైప్ చేసినప్పుడు ఎలాగైతే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందో సేమ్ టు సేమ్ అలాగే మనం ఫ్రేమర్ లో కూడా మన పోర్ట్ఫోలియోను లైక్ ఒక వెబ్సైట్ లాగా క్రియేట్ చేసుకుని ఫ్రేమర్ లో బిల్డ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనము లవబుల్ లో కూడా ప్రాపర్ ప్రాంప్ట్ అనేది మనం క్లియర్ గా మెయింటైన్ చేసినప్పుడు మీ యొక్క వెబ్సైట్ పోర్ట్ఫోలియోను లవబుల్ లో చేసుకోవచ్చు, తర్వాత ఫ్రేమర్ లో చేసుకోవచ్చు. అలాగే ఆ విజువల్ ప్రెజెంటేషన్ అనేటువంటి కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఏ ఇంటిగ్రేటెడ్ రిలేటెడ్ టూల్స్ అన్ని అప్గ్రేడ్ అవుతున్నాయి. మీ యొక్క పోర్ట్ఫోలియోస్ కూడా షార్ట్ లిస్ట్ కావాలంటే 100% మీరు కూడా అప్గ్రేడ్ అవుతే బెటర్.